స్పీకర్ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సభలో దుమారం రేగింది. ఈ సభ అందరికీ సమాన హక్కులు ఉన్నాయన్న జగదీష్ రెడ్డి అందరి తరఫున పెద్ద మనిషిగా స్పీకర్గా కూర్చున్నారని, ఈ సభ మీ సొంతం కాదని వ్యాఖ్యానించారు. సభ సంప్రదాయాలకు విరుద్దంగా మాట్లాడారని జగదీష్ రెడ్డిని ఉద్దేశించి స్పీకర్ అన్నారు. స్పీకర్ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జగదీష్ రెడ్డితో పాటు ఆయన పార్టీ క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. స్పీకర్ను ఏకవచనంతో సంబోధించిన జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. 1 మినిట్ అస్థానానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు. మీరు ఈ విధంగా మాట్లాడడము, సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి. అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడదు. అధ్యక్ష నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం. అసలే కాదు అధ్యక్ష. నన్ను ప్రశ్నించడం ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం అధ్యక్ష వారు మాట్లాడిన ప్రతి పదం వెనుకకు తీసుకోవాల్సిందే. ఈ రోజు చైర్ని దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. అహంకారంతో మాట్లాడకూడదు అధ్యక్ష. క్షమాపణ చెప్పాల్సిందే. ఈ రోజు చైర్ దూషణలు చేస్తూ బెదిరించే కార్యక్రమం చేస్తూ ఈ రోజు వారు చేసిన మాటలు విషయంలో తప్పకుండా జగదీశ్వర్ రెడ్డి గారు వారి పార్టీ పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు ఆ మాట వినండి. జగదీష్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడిండ్రు? సభలో అందరి సభ్యులకు సమానమైన హక్కు ఉంటుంది. సభ అంటే ఒక కాంగ్రెస్ పార్టీకో, సభ అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించింది కాదు, ప్రతిపక్ష శాసనసభ్యులకు కూడా సమానమైన హక్కు ఉంటుంది అని చెప్పి జగదీష్ రెడ్డి గారు అన్నారు. దాంట్లో ఎంత మాత్రం జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష మీరు వాళ్ళని కూర్చోబెట్టినా మైక్ ఇస్తే మాట్లాడతారు. అధ్యక్షుడి బాధ్యత సభను ఆర్డర్లో పెట్టడము. సభ ఆర్డర్లో అందరూ కూర్చుంటేనే ఒక సభ్యుడు మాట్లాడాలి. నేను సభా సాంప్రదాయాన్ని నేను మాట్లాడుతున్నా. స్పీకర్ గారి పవర్స్ గురించే నేను మాట్లాడుతున్నా. స్పీకర్ గారి ఆదేశాల ప్రకారం అందరూ మాట్లాడా నేను అదే ప్రశ్నించదలుచుకున్నా. స్పీకర్ గారి అధికారాలకు సంబంధించే మాట్లాడదలుచుకున్నా. నేను ఆర్డర్లో పెట్టండి మీ అధికారం ప్రకారం, ఆ తర్వాత నేను మాట్లాడతాను. అధ్యక్ష మా యొక్క సంపత్ కుమార్ సభ్యుడు పేపర్ ఇటు పైకి ఎసిరేసినందుకే ఆయన శాసనాంగ సభ్యత్వం రద్దు చేసే విధంగా సస్పెండ్ చేసిన అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు తక్షణ సస్పెండ్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష.